కొద్ది రోజుల తర్వాత సంధ్య మేడం వచ్చారు. నేను అప్పుడు నేను పెద్ద పట్టించుకోలేదు. తర్వాత రియలైజ్ అయ్యి స్టార్ట్ చేశాను. కానీ డీలర్స్ నేను ఎప్పుడే మాట ఎవరైనా సరే డిలే చేయకండి. ఎవరైనా సరే డిలే చేయడం వల్ల మన లైఫ్ అనేది చాలా వెనుకబడిపోతాం మనం. ఎందుకంటే ఈ బిజినెస్ చేయడానికి మాకు సహకరించిన మా అమ్మ కానీ మా అత్తమ్మ కానీ, ఎందుకంటే వాళ్ళు మా పాప మన దగ్గర ఉండిపోయేది. వాళ్ళ దగ్గర పెరిగిన చాలా రోజులు. ఎందుకంటే చాలా మంది అంటే పిల్లల గురించి చెప్తారు. పిల్లల గురించి ఎవరు చెప్పకండి. మనం పిల్లల కోసం ఈ భవిష్యత్తు చేస్తున్నాం. వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ బిజినెస్ అని నెట్గా చేస్తున్నాం. ఇది 3 తరాల బిజినెస్ ఇది. ఎందుకంటే మనం ఎన్ని జాబులు వేసేసరికి మన వరకే వస్తుంది, కానీ వాళ్ళకి జాబులు మనం ఇవ్వలేము, వాళ్ళకి ఆస్తులు ఇవ్వలేము. కానీ ఈ బిజినెస్ ఒకసారి నెట్వర్క్ మనం బిల్డ్ చేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు 3 జనరేషన్ వాళ్ళు హ్యాపీగా జీవిస్తారు. కాబట్టి పిల్లల కోసం మనం చేయండి. తర్వాత ఇందులో ఆరోగ్యం ఉంది, తర్వాత ఆదాయం ఉంది, మనం హ్యాపీగా ఉంటాం. నేను జాబ్ వేస్తుందంటే 6 కాగానే ఫోన్ వచ్చేది, సార్ ఎక్కడున్నారు, ఆఫీస్కి వస్తున్నావా, ఏం ఐటమ్ ఇస్తున్నారు, ఈరోజు ఏం ఆడుతున్నాం, ఏం ఇస్తున్నాం. ఇంకా ఆడికి వరకు టెన్షన్ ఉండేది. జనరల్ ఏంటంటే అందరు ఏ విధంగా సరే సాయంత్రం ఇంటికి వస్తారు, కానీ మాకు అవకాశం లేదు. అందరు ఇంటికి వస్తుంటే మేము ఆఫీస్లో కూర్చోం. అప్పుడు మేము పిల్లలు ఫోన్ చేస్తుండే, డాడీ ఆడుకోవడం ఫోన్ చేస్తుంటే మనం టైం ఇవ్వలేని పరిస్థితి. కానీ ఏంటంటే ఇక్కడ ఈ బిజినెస్ ఎప్పుడైతే నేను అక్టోబర్ నుంచి నేను ఫుల్ టైం నేను జాబ్ చేస్తున్నా, అప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. ఎవరు ఫోన్ లేదు, నాకు ఇష్టం నేను బిజినెస్ చెప్తా, లేకపోతే లేదు ఇంటికి అంటున్నాను. ఎనీ టైం మా పిల్లలతో ఉంటున్నాను. వాళ్ళకి ఏం కావాలంటే అక్కడ తీసుకుపోతున్నాం, బయటకు వెళ్తున్నాం, తిరుగుతున్నాం, వస్తున్నాం. మేము దాంతో పాటు ఏంటంటే ఇంత 17 లక్షల కారు తీసుకున్నాం. మేము టెన్షన్ లేదు. చాలా మంది టైం పీరియడ్ ఉంటుంది. ఇదే టైం పీరియడ్ అంటే మనీ పీరియడ్ 40 లాస్ట్ మంత్ నాకు 44,000 వచ్చింది. అందులో 20,000 డబల్ అయిన శాలరీ మనీ పీరియడ్ వచ్చేసింది. తర్వాత మనకు అన్ని మన కళలన్నీ నెరవేరబోతున్నాయి. ఈ బిజినెస్ ద్వారా నేను 17 లక్షల కారు తీసుకున్నా. 2025 నాటికి నేను ఒక లగ్జరీ ఇల్లు కట్టబోతున్నాను. లగ్జరీ ఇల్లు ఎందుకంటే మనం చాలా జీవితంలో చాలా లాస్ అయినాం. మేము ఆరోగ్యపరంగా లాస్ అయినాం, ఆదాయపరంగా లాస్ అయినాం. కొన్ని చిన్న పొరపాట్ల మా జీవితంలో చాలా కోల్పోయినాం మనం. కానీ కోల్పోలేవన్నీ ఈ 2 సంవత్సరాలు నేను తిరిగి నేను సాధించగల నమ్మకం నాకుంది. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా మీద నాకు నమ్మకం ఉంది. నేను సాధిస్తా, చేస్తానన్న నమ్మకం నాకుంది. ఇంకొకటి ఏంటంటే నన్ను గెలిపిస్తారన్న నమ్మకం, నా అప్లైన్ నమ్మకం ఉంది నాకు. చాలా మంది అప్లైన్ చెప్తున్నారు, కానీ మా అప్లైన్స్ గ్రేట్. శ్రీనివాస్ సార్ కానీ, అనిల్ సార్ కానీ, సంధ్య మేడం కానీ, గీత మేడం కానీ నాకు ఒక ప్రొడక్షన్ ఇచ్చేవాళ్ళు. నా లైఫ్కి వాళ్ళు, నా జీవితానికి ప్రొడక్షన్ ఇచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లేకుంటే నాకు బిజినెస్ లేదు. కాబట్టి వాళ్ళు అడుగుజాడలు నేను నడుస్తున్నా. ఖచ్చితంగా నేను వాళ్ళు సాధించడానికి ప్రతిదీ నేను సాధిస్తాను. ఒకటి ఏంటంటే యాక్చువల్గా ఆ రోజు నేను లేను, సారు గృహపాస నేను లేను, గుంటూరులో ఉండేది. గుంటూరు పాన్ కోసం అయినా మా బాబులు ఇద్దరు ఇంటికి వెళ్ళేది. ఆ రోజు చెప్తున్నాను రాగానే అసలు ఏమన్నా ఇలా చేయడానికి అది ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి ఇంట్లో బాత్రూమ్, ప్రతి అసలు గార్డెన్ మనకైతే అట్లాంటి లేవని చెప్తున్నా. ఖచ్చితంగా అవుతుంది సార్, ఖచ్చితంగా 100% అవుతుంది. ఎందుకంటే మా పిల్లలు చాలా ఇబ్బంది ఉంటుంది. ఈరోజు మీ పిల్లలకే కారు ఇస్తారు, మీరు మళ్ళీ ఏడుస్తున్నారు. ఎందుకంటే మా పిల్లలు చాలా చాలా మంచివాళ్ళు. ఎందుకంటే వాళ్ళని వదిలిపెట్టి మేము చాలా బయటకు వెళ్ళడం కానీ, జాబ్స్కి వెళ్ళడం కానీ చాలా చేసినాం. ఎందుకంటే వాళ్ళ వరకే వాళ్ళు ఉండేది. ఈ రోజు పిల్లలు ఎంచుకోవడానికి చాలా మంది భయపడతారు, కానీ మా పిల్లలు వాళ్ళని జరపాలని ఇంత పెద్దగా అయ్యారు. ఎందుకంటే మా పేరెంట్స్ కానీ, మా తమ్ముళ్ళు కానీ, మా పిల్లలు కానీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళందరూ సహకరించడానికి ఈరోజు మేము ఇంత పెద్ద కారు తీసుకున్నాం. వాళ్ళు సహకరించకపోతే మాకు ఏం సాధ్యం కాకపోవు. థ్యాంక్ యూ లీడర్స్. తర్వాత మా గ్రేట్ డౌన్లైన్స్, ముఖ్యంగా మా డౌన్లైన్స్లో నేను ప్రత్యేకంగా చెప్పేది అంటే మా నాగమ్మ మేడం, రేణుక మేడం, స్వప్న మేడం, చాలా మంది గ్రేట్ లీడర్స్ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మాతో పాటు వాళ్ళందరికీ కారు ఇచ్చేది నా పేరుగా. నెక్స్ట్ రేణుక మేడం కారు ఉంటుంది, ఆ తర్వాత నాగమ్మ మేడం కారు, స్వప్న మేడం కారు. ప్రతి ఒక్కరు నేను జూన్ 31 నాటికి, ఆగస్టు నాటికి నా ఆర్గనైజేషన్లో ఒక 10 కార్లు కారు పెట్టుకుని ఖచ్చితంగా నేను సాధించుకుంటాను. థ్యాంక్ యూ.